హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నానండి. మీరు ఇందులో ఉన్నట్టుగా కట్ చేసి ప్రతి పాయింట్ నేను చెప్పినట్టుగా కట్ చేసి ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా అచ్చుగుద్దినట్టు వస్తుందన్నమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. రాకపోతే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎందుకు అంత పర్ఫెక్ట్గా ఛాలెంజ్ అనేది చెప్తున్నాను అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇది. మీరు ఒక్కసారి ప్రతిదీ కూడా నేను చెప్పినట్టుగా ప్రిన్సెస్ కట్ ఇదే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారు, అక్క చాలా బాగా వచ్చింది, చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిందని. ఒక్కసారి ఇంకా మళ్ళీ వేరేవేమీ మీరు ఫాలో అవ్వకూడదు అనమాట. నేను చెప్పిన పద్ధతి ప్రతిదీ ఫాలో అవ్వండి. ఈ సైజుకి 33, 34 వరకు. షోల్డర్ వచ్చేటప్పటికి 5.5 పెట్టాను. ఆమ్ హోల్ డౌన్ 5.5 ఇంచీలు. ఓకేనా. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేటప్పటికి 15 ఇంచీలు. షోల్డర్ 5.5 పెట్టాను. ప్రతిదీ ప్రిన్సెస్ కట్లో నేను ఎలా చెప్తున్నానో అదంతా ఫాలో అవ్వండి. జస్ట్ 33 కాబట్టి అందులో 4వ భాగం 8.5 మార్కింగ్ చేశాను. ఎక్కడ కూడా మీరు చిన్నది కూడా మళ్ళీ మీ సొంతది ఆలోచించకుండా ఇందులో ఉన్నట్టుగా కట్ చేయాలి. నడుము 28, అందులో 4వ భాగం 7 ఇంచీలు, 1 ఇంచ్కి డాట్స్. ప్రిన్సెస్ కట్లో నేను ఫ్రంట్ వైపున చెప్తాను పాయింట్స్, అవన్నీ స్టిచ్చింగ్ కూడా చెప్తాను. మీరు ఇదే విధంగా ఫాలో అయ్యి మీరు కట్ చేసి అప్పుడు నాకు కామెంట్ చేయండి. 100% మీకు ఒక ఛాలెంజ్లా చెప్తున్నాను. అంత బాగా పర్ఫెక్ట్గా మంచి షేప్తో ఎక్కడ కూడా చిన్న తేడా రాదనమాట. ఇక్కడ డీప్ నెక్ కాబట్టి 1 ఇంచ్ పెట్టండి. అంటే 10.5, 11 ఉంటే 1 ఇంచ్ పెట్టండి. 8 ఇంచీలు అలా పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు మళ్ళీ షోల్డర్లో కూడా చేంజెస్ వస్తాయి. డీప్ నెక్కే ఇది అనమాట. 1 ఇంచ్ పెట్టండి. ఆమ్ హోల్ రౌండ్ 7.5 ఇంచీలు. ఒకవేళ మీకు ఆమ్ హోల్ రౌండ్ ఎక్కువగా ఉంటే ఆమ్ హోల్ డెప్త్ అనేది పెంచండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను 5.5 పెట్టాను కదా, ఆమ్ హోల్ డెప్త్ అనేది మీరు పెంచండి. ఓకేనా. ఇలా ఆమ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. నెక్ విడ్త్ 2.5, డీప్ వచ్చేటప్పటికి 10.5 ఇంచీలు. ఈ 10.5 దగ్గర 2.5 పెట్టాను. ఎందుకంటే పైన 2.5 పెట్టాను కదా నెక్ విడ్త్, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 2.5 పెట్టాను అనమాట. ఎందుకంటే స్క్వేర్ నెక్ అనేది ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కాబట్టి మరీ బ్రాడ్గా బాగోదన్నమాట. స్క్వేర్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో చాలా విషయాలు చెప్తాను. ఒక ఛాలెంజ్లా తీసుకోండి. ఒక్కసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి. రాకపోతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా చెప్తాను. ఇది అంత పర్ఫెక్ట్గా వస్తుందని బల్ల గుద్దినట్టుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఛాలెంజ్ అనేది అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఈ మెథడ్లో ప్రిన్సెస్ కట్ కటింగ్ అనేది ఇంకా దీనికైతే తిరిగి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదొక ఛాలెంజ్లా తీసుకోండి. కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇదే పద్ధతిలో ప్రతిదీ మళ్ళీ వేరే వీడియోలోది మీరు ఫాలో అవ్వద్దు. అది సగం ఇది సగం ఫాలో అవ్వద్దు. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఫాలో అయ్యి అప్పుడు రాకపోతే నన్ను అడగండి, సరేనా. తప్పకుండా నేను ఎక్కడ తప్పు వచ్చిందనేది చెప్తాను. తప్పు వచ్చే సమస్య లేదు, నాకు తెలిసి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మీరు 36 తీసుకున్నా సరే షోల్డర్ కొద్ది పెంచుకోవాలంతే. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ వైపున ఇక్కడ క్లాత్ అనేది ఇలా పెట్టిన తర్వాత ఆ క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇందులోనే అడ్జస్ట్ చేయాలన్నమాట. కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చాలా టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ బ్యాక్ పార్ట్లో ఎలా ఉందో అలా మార్కింగ్ చేసి ఇక్కడ ఖర్చు కదా, ఆ ఖర్చు దగ్గర వదిలేసి ఇక్కడ వరకు మార్కింగ్ చేశాను. తర్వాత ఇక్కడ నెక్ వైపున కొద్ది డౌన్కి ఒక లైన్ మార్కింగ్ చేశాను, అంతే. ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్లో ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్ కంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ చివరి వైపున పొడవు తక్కువగా కనిపిస్తుంది, క్లాత్ అనేది తక్కువ ఉంది. దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి మీరు. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వైపున లోతు తీయాలి కదా, అవన్నీ ఇంకా చాలా పాయింట్స్ చెప్తానమాట ఇందులో. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కదా, ఇక్కడ ఒక 3/4 ఇంచు పెంచండి. తర్వాత ఖర్చు కోసం 1.5, 3/4 ఇంచు పెంచాను. ఓకేనా. ఉన్న దానికంటే 3/4 ఇంచు పెట్టాను. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ వైపున లోతు అనేది తీసి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఫ్రంట్ వైపున చూడండి, ఎక్కడి నుంచి లోతు తీసానో అన్నీ చూడండి. తర్వాత ఇప్పుడు నెక్ విడితే 2.5 వచ్చిందా లేదా ఫ్రంట్ వైపున చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచీలు పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ నేను స్క్వేర్ నెక్ కాకుండా కొద్ది స్టార్ నెక్లా పెడుతున్నాను. ఫ్రంట్ వైపున షేప్ అనేది చిన్నది మార్చాను. ఇలా 6.5 ఇంచీలు పొడవు పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ అడుగు నుంచి చూడండి ఈ మధ్యలో ఒక పాయింట్ బయటికి పెట్టాను, ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టి ఇలా డ్రా చేశాను అనమాట. షేప్ కోసం మీరు రౌండ్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ప్రిన్స్ కట్లో చాలా పాయింట్స్ చెప్తాను ఇక్కడ, ఇవి మీరు స్కిప్ చేయకుండా చూడండి, అవి మాత్రం తెలుసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ సైజ్కి 10 ఇంచీలు ఎపెక్స్ పాయింట్ పెడుతున్నాను. 10 ఇంచీలు. ఓకే. ఇదొక పాయింట్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత హుక్కు పట్టీ దగ్గర నుంచి, హుక్కు పట్టీకి కాజాపట్టీకి 1/4 ఇంచు పోతుంది కదా, అక్కడ నుంచి కలిపి టోటల్గా 3.5, హుక్కు పట్టీ కాజాపట్టీతో కలిపి 3.5 అనమాట.
ఉక్కు పట్టి కాజా పట్టీతో కలిపే ఖర్చులతో కలిపే 3 ముప్పావు. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 10, ఇటువైపు నుంచి 3 ముప్పావు. ఈ రెండు కలిసిన పాయింట్లు పెట్టాను. ఒక పాయింట్ వచ్చింది మధ్యలో. తర్వాత అడుగున 3 ఇంచీలు, అడుగు నుంచి 3 ఇంచీలు మార్కింగ్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, బాగా బాగా గమనించండి, క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీకు చాలామందికి తెలియదు అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను నేను. చూడండి, ఇక్కడ ఈ చివర సైడ్ అంటే ఖర్చు వదిలేసి ఖర్చు దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేశాను. లేదు మాకు తెలియట్లేదంటే నార్మల్గా ఫస్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను. ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఓకేనా? ఇక్కడ నుంచి 2.5 ఇంచుకి మార్కింగ్ చేశాను ఒకటి. తర్వాత ఇటువైపు నుంచి 3/4 ఇంచుకి మార్కింగ్ చేశాను. చాలా బాగా వస్తుందండి ఇది. మీరు ట్రై చేయండి, కావాలితే మీకే తెలుస్తుంది ఎంత బాగా కుదురుతుందో తెలుసా. ఓకేనా? ఇక్కడ నుంచి 3/4 ఇంచు. ఓకేనా? ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3/4 ఇంచు పెట్టాం కదా, ఈ పాయింట్, ఈ మధ్యలో పాయింట్, ఈ చివరి పాయింట్, ఈ 3 పాయింట్లు కలిపేయండి. ఓకే, ఈ 3 పాయింట్లు కలిపేయండి. ఒక లైన్ వచ్చింది, ఈ లైన్ మీకు కరెక్ట్గా వచ్చిందనుకోండి, ప్రిన్సెస్ కట్ కూడా కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచీలు, అడుగు నుంచి 2 ఇంచీలు స్ట్రైట్గా పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మధ్య పాయింట్కి ఇలా కరువు షేప్లో తిప్పాలి, అంతేగాని ఏదో కోసినట్టుగా కాకుండా ఒక కరువు షేప్లో తిప్పాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచు ముందుకి మనం ఈ చివరి నుంచి 2.5 ఇంచీలకి మార్కింగ్ చేశాను కదా, ఆ పాయింట్ అనమాట. ఇలా కొద్దిగా చంక దగ్గర డాట్లా అనమాట. తర్వాత చూడండి ఎలా కలిపాను అన్నీ చూడండి. ఇక్కడ 3 ఇంచీలు, నడుము 7 ఇంచీలు రావాలి కదా, ఆ 3 ఇంచీలు ఫోల్డింగ్ చేసి 7 ఇంచీలు, అంటే డాట్కు పోను 7 ఇంచీలు వచ్చేలా చూసుకోండి, అంతే. చూడండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను, బాగా గమనించండి. ఇప్పుడు చెస్ట్ 8.5 ఇంచీలు కదా బ్యాక్ సైడ్. ఇప్పుడు 8.5 ఇంచులు అయితే ఫ్రంట్ వైపున ఒక 3/4 ఇంచు కలిపి చూడండి 9 ఇంచులకి మార్కింగ్ చేశాను అనమాట ప్రిన్సెస్ కట్కి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్నీ ప్రతిదీ నేను చెప్పినట్టు పాటించాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇది 9. ఇక్కడి నుంచి ఇక్కడ కలపాలి. ఇదేమో ఖర్చుకు అనమాట. నడుము దగ్గర మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి, చెస్ట్ దగ్గర మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి, డాట్ దగ్గర మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఇంకా మీరు లాస్ట్లో ఏ కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీకు ప్రొఫెషనల్ మెథడ్లోనే చాలా సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి 2 ఇంచీలు, ఇక్కడి నుంచి 3/4 ఇంచు. ఓకే, చూడండి చాలా బాగా చంక దగ్గర డాట్ అనేది వెళ్తుంది, మంచి షేప్ వస్తుంది, చాలా బాగుంటుందండి. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక్కటైనా సరే, నేను ఇంతలా చెప్తున్నాను కదా, ఒక్కటైనా సరే మీరు ఈ విధంగా కుట్టాలి అని అనుకొని ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మళ్ళీ వేరే మెథడ్స్ అనేవి పట్టుకోవద్దనమాట. ఈ మెథడ్ ట్రై చేయాలనుకుంటే మీరే అంటారు చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరిందక్క అని. అందులో ఏ సందేహం లేదనమాట. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇక్కడ వీలర్ ఉంటే ఇలా ఇవ్వండి, లేదంటే నార్మల్గా మార్కింగ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఫ్రంట్ వైపున లోతు చూడండి, నేను ఒక 1/4 ఇంచు అనేది 1/4 ఇంచు కంటే ఒక గీత ఎక్కువగా తీసాను అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ 1 ఇంచే పెట్టాను కదా, నార్మల్గా తీసేయచ్చండి. కొద్ది లోతు అనేది మీరు మళ్ళీ కొలతలేమో అవసరం లేదు. ఇక్కడ ఫ్రంట్ వైపున చూడండి, ఇలా కొద్దిగా పైకి తీయండి, చాలా బాగుంటుందన్నమాట షేప్ అనేది. జస్ట్ ఒక 1 ఇంచ్ పైకి ఇలా షేప్ తీయండి. ఇక్కడ ఫ్రంట్ వైపున ఓపెన్ కదా, అందుకే కట్ చేశాను. ఫ్రంట్ వైపున నెక్ కూడా లైనింగ్లో కట్ చేసేస్తున్నాను అనమాట. లైనింగ్లో ఫ్రంట్ వైపున నెక్ కూడా కట్ చేసేయండి. ఇది నేను కుట్టేటప్పుడు మీకు కట్ చేస్తాను, జస్ట్ మార్కింగ్ వేశాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా ఇలా సైడ్లు కట్ చేసుకోండి, డాట్ వరకు చాలా బాగా వస్తుందండి. ఇవి కూడా చేయాలి, ఇవి కూడా మీరు చేయాల్సిందే ప్రతిదీ. ఇప్పుడు ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున 2 పక్కన పెట్టి కొలవండి. ప్లస్ గుర్తు కరెక్ట్గా రావాలి కదా. తర్వాత ఎక్కువ వచ్చిందని ఇలా తీసేయండి, డాట్ దగ్గర నుంచి తీయండి, బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి. మధ్యలో ఇక్కడ ఎగుడు దిగుడుగా ఉంది, దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. డాట్ దగ్గర నుంచి మీరు కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఏమీ తగ్గదనమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున సరే డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఇక్కడ డోలక్స్ వచ్చాయన్నమాట, అవి పై వైపు కుండీలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ను జస్ట్ ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను. నేను మిషన్ మీదే స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది చెప్తాను. ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు సింపుల్గా ఉండడానికి ఇలా చిన్నగా కట్స్ ఇచ్చాను అంతే, అవి ఏమీ ఇంపార్టెంట్ కాదు. మీకు అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ అటు ఇటు కదలకుండా గుర్తులా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ అనేది పైవైపుకి వచ్చేలా చూసుకొని వేసుకొని చుట్టూరు కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉంచొద్దండి, ఎక్కువ ఉంచితే సరిగా రాదనమాట. మరీ ఎక్కువ ఉంచకూడదు, అలాగని మరీ దగ్గరగా కట్ చేయొద్దు.
ఒక హాఫ్ ఇంచ్ చుట్టూరు ఉంచి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. కుట్టేటప్పుడు ఈక్వల్‌గా ఉంటుంది. రాని వాళ్ళు ఏం చేస్తారంటే గమ్‌తోటి అంటించుకోవచ్చు. లేదు గమ్‌తోటి రాలేదంటే సూది దారంతో దూరం దూరంగా కుట్లనేది వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అదైతే ఇంకా సింపుల్‌గా బాగా కుదురుతుందనమాట. గమ్ అయితే మరకలు పడతాయన్న భయముంటుంది. ఇప్పుడు నేను దారంతో కుట్టచ్చు చేత్తోటనమాట. దూరంగా. అది ఇంకా సింపుల్ అనమాట. ఇలా పక్కన ఫ్రంట్ పార్ట్ పెట్టేయండి. ఇప్పుడు ఇంక ఇదే మిగిలిందనమాట. ఎంత పొడవొస్తే అంత పెట్టేయమన్నారు కాబట్టి ఈ మాత్రం క్లాతే మిగిలింది. ఇలా కట్ చేస్తాను అంచనాగా. ఇంక హ్యాండ్స్ ఏం చెప్పడం లేదు ఇక్కడ నేను. ఇలా ఓపెన్ చేసేయండి. అతుకులు వస్తాయన్నమాట హ్యాండ్స్‌కి ఖచ్చితంగా. ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తాయి అంతే. అంతకు మించి రావు. అతుకులు వస్తాయి. వీడియో నచ్చితే చూడండి. స్టిచ్చింగ్ కూడా తప్పకుండా చూడండి.